పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. మన కన్నీరు తుడిచే దేవుడు, మన హృదయపు వాకిట నిలిచే యేసయ్య తన వాక్యముతో మనల్ని కాల్చి మనల్ని నూతనీకరించే ఆ ప్రభువు తన రక్తముతో మన కడిగి మనల్ని శుద్ధి చేసి మనల్ని పవిత్రపరిచే దివ్య సప్రసాదనాథుడు తన పరిశుద్ధమైన ఆత్మతో మనల్ని నింపి అభిషేకించి ఆత్మలో నడిపించే దేవుడు దివ్య సప్రసాదమై మన మధ్యలో వేంచేసి ఉన్నాడు. ఆ దేవాతి దేవుని, ఆ రాజాతి రాజుని ఆరాధించుదాం, గణపరచుదాం, మహిమపరచుదాం, స్తుతించుదాం, కీర్తించుదాం, వందనములు స్తోత్రములు అర్పించుదాం. ఈ ఆరాధనలో దేవుని శక్తి మనల్ని స్పర్శించి మనకు నూతన జీవమును, విడుదలను, స్వస్థతను, గొప్ప ఆశీర్వాదమును దయచేయమని భక్తితో ప్రార్థించుకుందాం, భక్తితో పాల్గొందాం. కేవలము వీక్షకులుగా కాకుండా, ప్రేక్షకులుగా కాకుండా, ఈ ఆశీర్వాదం నాకు కావాలి, ఈ విడుదల నాకు కావాలి, ఈ స్వస్థత నాకు కావాలి, మూసుకుపోయిన ద్వారములన్నీ తెరవబడాలని ఒక ఆశతో కుటుంబ సమేతముగా ఈ ఆరాధనలో పాల్గొనండి. ఆరాధనా 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 ఆరాధనా. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా 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 ఆరాధనా. నా హృదయపు వాకిట నిలిచిన యేసయ్యకే ఆరాధన. చప్పట్లతో పాడుదాం. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధన ఆరాధనా 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 ఆరాధనా. తన రక్తంతో నన్ను కడిగిన ఆ యేసయ్యకే ఆరాధన.
రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధనా 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 తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధనా 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 స్తోత్రం స్తోత్రం యేసయ్యకే వందనం వందనం యేసయ్యకే 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 ఆరాధనా 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 అందరూ కలిసి ఆరాధనా 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 స్తుతి స్తోత్రము. మహిమ ఘనతలకు స్తుతి హరువులకు స్తుతి స్తోత్రములకు నీవేనయ్యా అర్హుడవు. అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడవైన దేవుడవయ్యా, మా రక్షకుడవు, మా ప్రభువు, మా రాజులకు రాజువు. నీకు స్తోత్రం, నీకు వందనం, నీకే ఆరాధన, నీకే మహిమ, స్తుతి స్తోత్రములు అర్పిస్తున్నాం తండ్రి. ఆరాధనా ఆరాధనా
స్తుతిదూతలారా, సకల పునీతులారా, మా కోసం ప్రార్థించండి. ఈ ఆరాధనా సమయములో, ఈ బంధన విడుదల ఆరాధనలు, ఈ స్వస్థత ఆరాధనలు ప్రతి కుటుంబాన్ని నీకు అర్పిస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను నీకు అర్పిస్తున్నాను, వారి కుటుంబాలను నీకు అర్పిస్తున్నాను. ఈ ఆరాధనను వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నీకు అర్పిస్తున్నాను. మమ్మందరినీ కూడా యేసు క్రీస్తు శిలువ రక్త ప్రోక్షణలో ఉంచమని అడుగుతున్నాం. అమ్మా మరియ తల్లి, పరిశుద్ధ మాత, క్రైస్తవుల సహాయ మాత, మా కోసం నీ కుమారుని పాదముల చెంత ప్రార్థించమని వేడుతున్నాం తల్లి. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అందరూ కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషము దేవుని సన్నిధిలో మీ జీవితంలో ఎలాంటి బంధకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభునకు సమర్పించండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, పాపం చేసిన ప్రతిసారి సైతానుకి, దురాత్మలకి, దుష్టశక్తులకి నీవు అనుమతినిచ్చి నీ జీవితం మీద అధికారము కలిగి ఉండేలా వారికి నువ్వు పర్మిషన్ ఇచ్చావు. ఆదాము ఏవలు ఏదేను వనములో సైతాను మాట విని, దుష్టుని మాట విని పాపము చేసినప్పుడు, దేవునికి అవిధేయత చూపించినప్పుడు వారికి ఉన్న సమస్త దీవెనలు సైతాను దొంగిలించుకున్నాడు. ఆ క్షణము నుంచి మానవులపై సైతాను పైకి అధికారమును కలిగి ఉన్నాడు. మరి అదేవిధంగా నీ జీవితంలో నీవు చేసిన పాపముల ద్వారా, నీ పాపపు క్రియల ద్వారా, పాపపు అలవాట్ల ద్వారా, పాప జీవితములో పాప క్రియలలో కొనసాగటం ద్వారా, పాపపు ఆలోచనలలో ఆనందించటం ద్వారా, ఒకవేళ సైతానుతో నువ్వు ఒప్పందం చేసుకున్నట్లయితే, దురాత్మలతో, దుష్ట శక్తులతో నీవు ఒప్పందము చేసుకున్నట్లయితే, ఈ సమయములో నీ పాపాలన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ, ఒకవేళ ఆ పాపముల ద్వారా సైతాను నీ జీవితంలో ప్రవేశించి నిన్ను బందీగా ఉంచినట్లయితే విడుదల దయచేయమని అడుగు. విడుదల దయచేయమని అడుగు. దేవుని ముందు నీ పాపం ఒప్పుకుంటూ ప్రార్థన చేయి బిడ్డ. మీరందరూ కూడా నాతో ఏకీభవించి నేను చెప్పిన తర్వాత ఈ ప్రార్థన హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ప్రభువు వైపు చూస్తూ చెప్పండి. ఈ ప్రార్థన నా తర్వాత మీరందరూ కూడా ఉచ్చరించండి. యేసయ్యా, యేసయ్యా, నీవే నీవే నా రక్షకుడవు, నా రక్షకుడవు. యేసయ్యా, యేసయ్యా, నీవే నీవే నా ప్రభుడవు, నా ప్రభుడవు. యేసయ్యా, యేసయ్యా, నేను నీ ముందు నా జీవితాన్ని అర్పిస్తున్నాను. యేసయ్యా, యేసయ్యా, నిన్ను నా జీవితానికి, నా కుటుంబానికి అధికారిగా, ప్రభువుగా, రాజుగా అంగీకరిస్తున్నాను. యేసయ్యా, నేను నీ ప్రేమ నుండి, నీ ఆజ్ఞల నుండి వైదొలగి పాపము
పాపము చేయటము ద్వారా, పాపము చేయటము ద్వారా, పాప క్రియల ద్వారా, పాప క్రియల ద్వారా, పాపపు ఆలోచనల ద్వారా, పాపపు ఆలోచనల ద్వారా హృదయ పరివర్తన చెందకుండా, హృదయ పరివర్తన చెందకుండా, పాప జీవితములో కొనసాగటం ద్వారా, పాప జీవితములో కొనసాగటము ద్వారా, దురాత్మలతో, దురాత్మలతో, దుష్ట శక్తులతో, దుష్ట శక్తులతో నేను చేసుకున్న ఒప్పందాలన్నిటినీ ఒప్పందాలన్నింటినీ యేసు రక్తములో యేసు రక్తములో కాల్చివేస్తున్నాను. నా పాపము ద్వారా, తెరవబడిన దురాత్మలకి, దుష్ట శక్తులకి, శాపములకి, కన్నీళ్ళకి, బాధలకి, కష్టాలకి తెరవబడిన ద్వారములన్నిటినీ యేసు నామములో మూసివేస్తున్నాను. దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన, శ్రేష్టమైన మార్గములను, ద్వారములను యేసు నామములో ఈ క్షణములో తెరుస్తున్నాను. యేసయ్యా, నన్ను నా కుటుంబాన్ని నీ సిలువ నీడలో ఉంచుతున్నాను. యేసయ్యా, నన్ను నా కుటుంబాన్ని నీ పరిశుద్ధ సిలువ రక్త ప్రోక్షణలో ఉంచుతున్నాను. నీ రక్తమే నాకు జయము, నీ సిలువే నాకు విజయము, నీ పరిశుద్ధ నామమే నాకు విజయము. నీ నామములో నాకు సంపూర్ణ స్వేచ్ఛ. యేసయ్యా, పాపము ద్వారా నా జీవితములో ప్రవేశించిన సంఖ్యలన్నిటినీ, బంధకాలన్నిటినీ నీ పరిశుద్ధ నామములో త్రుంచివేస్తున్నాను. యేసయ్యా, ఇక నుండి నా జీవితములో దురాత్మలకి, దుష్ట శక్తులకి, శాపములకి, పాపములకు అధికారము లేదు. నేను నీ బిడ్డను, వెలనిచ్చి కొనబడిన బిడ్డను, ఆత్మతో ముద్రింపబడిన బిడ్డను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెండు చేతులను పైకి లేపి, ఎక్కడున్నా సరే రెండు చేతులను పైకి లేపి స్తుతించుదాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే స్తుతి, స్తోత్రం, ఆరాధన ప్రభువా. ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు ప్రభా. కోట్లాది వందనములు, కోట్లాది స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రియ సహోదరుడా, నువ్వు గత 3 రోజులుగా వింటున్న వాక్యాన్ని బట్టి ఒకవేళ నీవు ఎలాంటి బంధకాలలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. చేస్తున్న ఉద్యోగములో ఎదుగుదల లేదు, కుటుంబ జీవితంలో ఆర్థికంగా ఎదుగుదల లేదు, ప్రయోజనం లేదు, వివాహాలు కావట్లేదు, సంబంధాలు రావట్లేదు, పిల్లల చదువులు కుంటుపడుతున్నాయి, ఆర్థిక జీవితం, కుటుంబ జీవితం కుంటుపడిపోతుంది, కుటుంబంలో శాంతి సమాధానాలు లేవు. మరి ఇలాంటి వాటన్నిటి నుండి కూడా బలహీనతలు, వ్యసనాల నుండి, పాపపు ఆలోచనల నుండి ఆ కోటగోడలన్నీ కూడా ఈరోజు యేసయ్య నామములో కూల్చివేయబడాలి. దేవునికి సమర్పించుకొని ప్రార్థించు. ఎక్కడెక్కడ నీకు విడుదల కావాలో, ఏ విషయాలలో నీకు విడుదల కావాలో ఆ దేవాతి దేవుని ప్రభు ముందు ప్రణమిల్లి అడుగు. దేవుడు మాత్రమే నిన్ను విడిపించగలడు, యేసు ప్రభు మాత్రమే నిన్ను విడిపించగలడు. విడుదలనిచ్చే దేవుడవు నీవేనయ్యా, విడుదల మాకు కావాలయ్యా అని ఆ తండ్రి సన్నిధిలో మనం ప్రార్థించుకుందాం. ఎందుకంటే యేసయ్యకి దుష్ట శక్తుల మీద, అపవాది మీద, సమస్త చీకటి శక్తుల మీద అధికారం ఉంది. ఆయన ఆ శక్తులన్నిటినీ తన శిలువ మరణం ద్వారా జయించాడు. యేసుక్రీస్తు మనకు బలమునిచ్చాడు. మనతో పాటు అతిదూతలు, దేవదూతలు, పునీత మికాయలు, రఫాయలు, గాబ్రియేలు దూతలు, సకల సన్మనస్కులు, పునీత పేతురు, పునీత పౌలు, పునీత ఆంద్రేయ, పునీత తోమాసు, వారందరి ప్రార్థనా సహకారాన్ని కోరుతూ, సకల పునీతుల, సకల వేద సాక్షుల ప్రార్థనా సహకారాన్ని కోరుతూ ఆ దేవాతి దేవుని సన్నిధిలో ఈ పాట పాడుదాం. విడుదల మాకు కావాలి, యేసు నామములో మనకు విడుదల కావాలి, ఆయన పరిశుద్ధ రక్తములో మనకు విడుదల కావాలి. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు ఇవ్వుము దేవా. పాప సముద్రము నుండి, పాపపు సంకెళ్ళ నుండి,
విడుదల మాకు కావాలి. చీకటి శక్తుల నుండి, అపవాది తంత్రము నుండి, లోకాశల నుండి, దుష్ట చూపుల నుండి, మోహపు తలపుల నుండి, ఘోర వ్యాధుల నుండి, శరీర వాంఛల నుండి, దుష్ట మాటల నుండి యేసయ్యా మాకు విడుదల కావాలి. విడుదల మాకు కావాలి. యేసయ్యా విడుదలనివ్వు దేవా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. పాపపు సంద్రము నుండి, పాపపు సంకెళ్ళ నుండి, పాపపు సంద్రము నుండి, పాపపు సంకెళ్ళ నుండి విడుదల మాకు ఇవ్వుమయా. లోకరక్షక యేసయ్యా. 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 నీవు మాట పలికిన చాలయ్యా. విడుదల మాకు కలుగునయా. నీవు మాట పలికిన చాలయ్యా. విడుదల మాకు వసగుమయా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. మోహపు తలపుల నుండి, ఘోర వ్యాధుల నుండి, శరీర వాంఛల నుండి, దుష్ట మాటల నుండి మాకు విడుదల కావయ్యా. మోహపు తలపుల నుండి, ఘోర వ్యాధుల నుండి, మోహపు తలపుల నుండి, ఘోర వ్యాధుల నుండి, శరీర వాంఛల నుండి, దుష్ట మాటల నుండి, శరీర వాంఛల నుండి, దుష్ట మాటల నుండి విడుదల మాకు ఇవ్వుమయా. లోకరక్షక యేసయ్యా. విడుదల మాకు ఇవ్వుమయా. లోకరక్షక యేసయ్యా. నీవు మాట పలికిన చాలయ్యా. విడుదల మాకు కలుగునయా. నీవు మాట పలికిన చాలయ్యా. విడుదల మాకు కలుగునయా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. చీకటి శక్తుల నుండి, శాపము నుండి, అపవాది తంత్రము నుండి, లోకాశల నుండి, దుష్ట చూపుల నుండి యేసయ్యా మాకు విడుదల కావాలయ్యా. చీకటి శక్తుల నుండి, అపవాది తంత్రము నుండి, చీకటి శక్తుల నుండి, అపవాది తంత్రము నుండి, లోకాశల నుండి, దుష్ట చూపుల నుండి,
లోకాశల నుండి దుష్ట చూపుల నుండి విడుదల మాకు ఇవ్వుమయా లోక రక్షక యేసయ్యా 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 నీవు మాట పలికిన చాలయ్యా విడుదల మాకు కలుగునయ్యా నీవు మాట పలికిన చాలయ్యా విడుదల మాకు కలుగునయ్యా విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు గుండెల మీద పెట్టుకొని కళ్ళు మూసుకొని ఈ ప్రార్థన చేద్దాం. నాతో ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని శక్తి, దేవుని యొక్క శిలువ శక్తి, ఆయన రక్త ప్రోక్షణ మీ మీద దిగివచ్చి యేసయ్య పరిశుద్ధ నామములో సకల బంధకముల నుండి మీకు విడుదల కలిగేలా ప్రార్థన చేయండి. మహోన్నతుడవు, మహిమాన్వితుడవు, సర్వశక్తిమంతుడవైన దేవా, ఈ నీ బిడ్డలని నీ కుమారుని పరిశుద్ధ రక్తముతో ముద్రిస్తున్నాము తండ్రి. పాపముల నుండి, పూర్వీకుల శాప ప్రభావము నుండి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో విడుదల కలుగును గాక. దురాత్మ దుష్ట శక్తుల ప్రభావమును, చీకటి శక్తుల ప్రభావమును, అంధకార శక్తుల ప్రభావమును, దుష్ట ప్రేరిత ఆత్మల ప్రభావమును, మరణించిన ఆత్మల ప్రభావము ఈ నీ బిడ్డల మీద పడకుండా యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో కథోలిక తిరుసభ అధికారంతో పరిశుద్ధమైన గురుత్వ అభిషేకముతో బంధించి ప్రార్థిస్తున్నాము. యేసు నామములో సకల శక్తుల నుండి, చీకటి అధికారం, చీకటి శక్తుల నుండి ఈ బిడ్డలకు విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాము. వ్యసనముల నుండి, బలహీనతల నుండి, శాప ప్రభావముల నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక. నీ జీవితములో మూసుకుపోయిన ద్వారములన్నీ, పాపము ద్వారా, శాపముల ద్వారా మూసుకుపోయిన ద్వారములని యేసు పరిశుద్ధ నామములో తెరవబడునుగాక. దేవుని మహాశక్తి మీ మీద దిగి వచ్చునుగాక. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అగ్ని మీ మీద దిగి వచ్చునుగాక. మీ బంధకములన్నీ, మీ సంకల్లని యేసు పరిశుద్ధ నామములో, యేసు పరిశుద్ధ రక్తములో తెంచివేయబడునుగాక. ఆయన మహాశక్తి, ఆయన మహాకృప నీ జీవితములో నిండుగా వచ్చునుగాక. సకల దుష్ట శక్తుల ప్రభావములు, సైతాను శక్తులారా, అంధకార శక్తులారా, దుష్ట దళములారా, పాపపు సమూహములారా మా నుండి మేము తరిమి వేస్తున్నాము. యేసు క్రీస్తు పవిత్ర నామములో, శక్తిలో మీరు కాల్చివేయబడుదురుగాక. దేవుని గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ, విమోచింపబడిన యేసు పరిశుద్ధ రక్తములో మీరు కాల్చివేయబడుదురుగాక. తల్లి శ్రీసభ నుండి మీరు తరిమివేయబడుదురుగాక. మానవులందరూ రక్షింపబడవలనని, సత్యము తెలుసుకోవలనని దేవుని అభిలాష. తన ఏకైక కుమారుని శిలువ త్యాగ బలి ద్వారా ఆయన పాదాల చెంత దుష్ట శక్తులారా మీరు నలగగొట్టబడుదురుగాక. తండ్రి దేవుడు నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుని కుమారుడు నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మేము ఆజ్ఞాపిస్తున్నాడు. మానవ రూపం దాల్చిన దేవుని వాక్కైన క్రీస్తు ప్రభువు నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు. శిలువ రక్తములో కాల్చివేయబడమని పవిత్ర శిలువ మేము ఆజ్ఞాపిస్తున్నది. మహిమగల దేవుని తల్లి అయిన కన్య మరియ వినయము ద్వారా ఆది నుండి నీ అహంకారపు శక్తిని, తలను అనగదొక్కిన దేవమాత శిలువ పాదముల చెంత బంధింపబడి తన కుమారుని పాదముల చెంత నలగగొట్టబడమని, ఆయన రక్తములో కాల్చివేయబడని ఆజ్ఞాపిస్తున్నది. అపోస్తులైన పునీత పేతురు, పౌలు మరియు ఇతర అపోస్తుల విశ్వాసము నిన్ను ఆజ్ఞాపిస్తున్నది. పునీతుల మధ్యస్థ ప్రార్థనా శక్తి, వేద సాక్షుల రక్తము నిన్ను ఆజ్ఞాపిస్తున్నది. సకల మానవులను, కుటుంబాలను, దేవుని బిడ్డలను మోసగించడం ఆపివేయమని అత్యంతమైన
అద్యంతరహితమైన దండలలోనికి మానవులను నీ మోసపూరితమైన క్రియల ద్వారా, తలంపుల ద్వారా వారి స్వతంత్రమును ఆటంకపరపకుండా తొలగిపోమ్మని అధికారముతో శాసిస్తున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీ బిడ్డల మీద నీ పరిశుద్ధ రక్తమును చిలకరించుము దేవా, నీ పరిశుద్ధ రక్తము చిలకరించుము. నీ బిడ్డల జీవితాలలో ఉన్న ప్రతి బంధకము తొలగిపోవునుగాక. గురుత్వ అభిషేకముతో, కథోలిక తిరుసభధికారంతో ప్రతి బంధకాన్ని ప్రభువా మేము విప్పుతున్నాం తండ్రి. నీ బిడ్డలు ఇదిగో మేము అధికారం ఇచ్చావు. పరలోకంలో దేనిని విప్పుదురో, భూలోకంలో మీరు దేనిని విప్పుదురో అది పరలోకంలో విప్పబడుతుంది. భూలోకంలో మీరు దేనిని బంధింతురో అది పరలోకంలో బంధింపబడుతుందని పలికి ఉన్నారు ప్రభువా. రోగాలని, వ్యాధులని ప్రభువా, బంధకాలన్నిటినీ కూడా, సకల చెడు దుర అలవాట్లని ఎవరైతే బయటికి రావాలని ఏడుస్తున్నారో అలా ఆ యొక్క దుష్ట అలవాట్లన్నిటి నుండి కూడా ప్రభువా విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. వారి కట్లు విప్పబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబము దీవించబడునుగా, ప్రతి బిడ్డ దీవించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. స్తోత్రమునైన తండ్రి, మీకే ఆరాధన, మీకే మహిమ, నీకే స్తుతి, స్తుతి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు సిలువనే జయం, యేసు సిలువనే జయం, యేసు నామమే జయం, యేసు నామమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమాన్వితుడా, గొప్ప దేవా, శక్తి కలిగిన దేవ, అధికారం కలిగిన దేవ, నీకే స్తోత్రం. నీ సిలువ నీడనే మాకు రక్ష, నీ పరిశుద్ధ రక్తమే మాకు సంరక్షణ ప్రభువా. నీ రక్తాన్ని చిలకరించుము దేవా, నీ పరిశుద్ధ రక్తమును మా మీద ప్రోక్షించుము దేవా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకే మహిమ, నీకే ఆరాధన, నీకే స్తుతి. స్తోత్రం, స్తోత్రం రాజా, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో, పరిశుద్ధమైన దివ్య సప్రసాద సన్నిధిలో నిశ్శబ్దంగా రెండు చేతులు గుండెల మీద పెట్టుకొని, ప్రియబిడ్డ, దేవుని సన్నిధిని అనుభవించు, దేవుని శక్తిని అనుభవించు, ఆ విడుదలను పొందుకో. నీకోసం మరణించిన ఆ యేసు ప్రభుని ఆత్మీయ కన్నులతో చూడు. ఆ సిలువ నుండి వెలువడే శక్తితో విడుదల పొందుకో. Let your house be blessed today. Let your life be blessed today. ఈరోజు నీ జీవితం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. లుక్ ఎట్ జీసస్. ప్రభు వైపు చూడు. దేవుని శక్తి, దైవ కుమారుని శక్తి ఈ దైవ మందసము నుంచి నీపై ప్రసరిస్తూ ఉంది. ఆయన నిన్ను చూచువాడు, నీకు విడుదలనిచ్చువాడు. ఆయనను స్తుతించు, ఆరాధించు, హృదయపూర్వకంగా స్తోత్రములు, వందనములు చెలుపు. ఈరోజు ఒకవేళ నీ శరీరంలో ఏదైనా రోగము, వ్యాధి ఉన్నట్లయితే ఆ వ్యాధిని, రోగమును ప్రభు సన్నిధిలో ఉంచు. ఆనాడు కుష్ఠరోగి ప్రభు సన్నిధిలోనికి వచ్చి, అయ్యా నీకిష్టమైతే నన్ను తాకు అన్నాడు. ఆయన ఎంతో ప్రేమతో నాకిష్టమే అని చెప్పి స్పర్శించాడు. మరి ఈరోజు కూడా నీ యొక్క వ్యాధి నుండి, నీ యొక్క రోగము నుండి, నీ సమస్యల నుండి విడుదల కావాలని, స్వస్థత కావాలని, నీ యొక్క సమస్యలకు పరిష్కార మార్గములు దొరకాలని, మీ భవిష్యత్తు, మీ కుటుంబ భవిష్యత్తు దీవించబడాలని దేవుని సన్నిధిలో అడుగు, ప్రార్థించు బిడ్డ. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ మీద ఎంతో గొప్ప ప్రేమ. ఈనాడు కథోలిక తిరుసభధికారంతో, గురుత్వ అభిషేకంతో మీకు స్వస్థత కలగాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మాతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమామయుడైన మా పరలోక తండ్రి, నీకే ఘనత, నీకే మహిమ, నీకే స్తుతి, నీకే ఆరాధన ప్రభువా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనములో నీ వాక్యము పలుకుతూ ఉంది,
ఆయన పొందిన దెబ్బల వలన మాకు స్వస్థత కలిగినది. ఆయన పొందిన గాయముల వలన మాకు స్వస్థత కలిగినది. అయను పలికి ఉన్నావు మోషేతో, స్వస్థపరచు దేవుడను నేనే అని. అవును ప్రభువా, ఇదిగో నీ పరిశుద్ధమైన బలమైన హస్తమును నీ బిడ్డల మీద చాపుము దేవా. ఎవరైతే తలనొప్పితో బాధపడుతున్నారో, తలకు సంబంధించిన వ్యాధులు, బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. కంటి చూపుకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో వారి కళ్ళు యేసు ప్రభు చేతుల చేత తాకబడి స్వస్థపరచబడునుగాక. వినికిడి లేకుండా ప్రభువా, చెవుల ద్వారా ఎవరైతే అనేక రకరకాల వ్యాధులను అనుభవిస్తున్నారో, వినికిడి లోపంతో ఉన్నారో, యేసు ప్రభు నీ కుమారుని పరిశుద్ధ నామమున వారి చెవులు తెరవబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. శ్వాసకు సంబంధించిన వ్యాధులు, నోటికి సంబంధించిన వ్యాధులు, గొంతుకి సంబంధించిన వ్యాధులన్నిటి నుండి ప్రభువా యేసు నామములో స్వస్థత కలుగునుగాక. గుండెకు సంబంధించిన వ్యాధులు, చేతులు, కాళ్ళు, నరములకు సంబంధించిన వ్యాధులు, ఉదర కోశానికి సంబంధించిన వ్యాధులు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల నుండి ప్రభువా యేసు నామములో విడుదల కలుగునుగాక. మోకాళ్ళ నొప్పుల నుండి, కీళ్ళ నొప్పుల నుండి నీ పరిశుద్ధ నామములో, యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో విడుదల స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాము. క్యాన్సర్ వ్యాధి నుండి, కరోనా వ్యాధి నుండి, ఉబ్బస వ్యాధి నుండి, ఆస్తమా నుండి, బీపీ షుగర్ల నుండి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్వస్థత కలుగునుగాక. భార్యాభర్తలను నీకు సంబంధించి ఏ భార్యాభర్తల మధ్యలో ప్రభువా ప్రేమ, ఆప్యాయత, ఆ బంధము లేదో వాటన్నిటిని కూడా యేసు నామములో బంధించి అపోహలు, కలతలు, మనస్పర్ధలన్నీ తొలగిపోయి ప్రభువా యోసేపు మరియల వలె ఒక ఆదర్శ కుటుంబము దంపతులుగా జీవించినట్లుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. చిన్నారి బిడ్డలకి జ్ఞానమును దయచేయండి, వివేకమును దయచేయండి, తెలివిని దయచేయండి, దైవ భయము, దైవ భక్తిని దయచేయండి. ఆ చిన్నారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని అడుగుతున్నాం. యవ్వనస్తులు ఎవరైతే ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నారో, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలన్నీ ఫలించునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య, ఎవరైతే వీసాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ప్రభువా వారి చేసే ప్రయత్నాలన్నీ కూడా నీ పరిశుద్ధ నామములో సఫలీకృతం కావాలి ప్రభువా. వివాహం చేసుకుని గర్భఫలము లేక బిడ్డలు కావాలని ప్రభువా కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో మేము వాక్యంలో చదువుతున్నాం. కీర్తన 127 3వ వచనం, బిడ్డలు దేవుడు ఇచ్చు వరము అని ప్రభువా. అన్నాకి సంతానం లేనప్పుడు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు సంతానం ఇచ్చావు ప్రభువా. ఎలిజబెత్ అమ్మ, జకరియాలకు ముసలి ప్రాయములో సంతాన వరమును ప్రసాదించావు. ఎవరైతే సంతానం కోసం ప్రార్థిస్తున్నారో ప్రభువా వారి గర్భమును నువ్వు తాకుమని అడుగుతున్నాను. ఆ దంపతులను మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభువా. నీ నామములో వారు సంతానము కలిగి ఉందురుగాక. ఆర్థిక ఇబ్బందులలో, ఆర్థిక సమస్యలలో ఎవరైతే కొట్టుమిట్టాడుతున్నారో వారందరికీ కూడా ప్రభువా ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగునుగాక. జాబ్ చేస్తున్న జాబ్లో ప్రమోషన్ కోసం చూస్తున్నారో వారు ప్రభువా నీ నామం వలన, నీ పేరున ప్రభువా వారు పైకి ఎదుగుదురుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, ఎవరైతే ప్రభువా మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ప్రభువా వారికి ఎలాంటి ఆటంకములు రాకుండా నీ నామములో నీ బిడ్డలు ప్రభువా నీ దేశమందు ప్రభువా స్వేచ్ఛగా ఎదురుగాక, పైకి లేతురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య, నీ బిడ్డలందరి మీద ఎవరైతే ఆత్మదాహములో ఉన్నారో ఆత్మను, పరిశుద్ధ ఆత్మను వారి మీద కుమ్మరించమని అడుగుతున్నాను. నీ శక్తిని, నీ కృపను వారందరి మీదకి పంపమని అడుగుతున్నాను ప్రభువా. ప్రతి బిడ్డ ప్రార్థన, ప్రతి బిడ్డ కన్నీరు ప్రభువా నీ సన్నిధిని చేరునుగాక. ప్రతి బిడ్డ ప్రార్థన ప్రభువా వారి మనసులో ఉన్న ప్రతి ప్రార్థన విన్నపము ఈరోజు నీ సన్నిధిలోనికి వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. నీ ఘనమైన నామములో ప్రభువా ఆ బిడ్డలందరూ కూడా దీవించబడుదురుగాక. నీ పరిశుద్ధమైన నామములో ప్రభువా ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, స్తోత్రం నాయన తండ్రి. ప్రభువా నీకే మహిమ, నీకే ఆరాధన, నీకే స్తుతి, నీకే ఘనత, నీకే ప్రాభవం తండ్రి. వందనములు ప్రభువా. నీవే దేవుడవు, నీవే ప్రభువు నాయన. నీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు అర్పిస్తున్నాము. నీకు కృతజ్ఞత స్తోత్రములు సమర్పిస్తున్నాము. అందరూ కూడా భక్తితో దేవుని పరిశుద్ధాత్మ సన్నిధి నీ హృదయాన్ని నింపాలని, నూతనీకరింపబడిన నీ జీవితం పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అడుగు. ఆనాడు అపోస్తులు పై గదిలో కూర్చొని కన్నీటితో ఆత్మ నింపుదల కోసం ప్రార్థన చేశారు. నీ క్రైస్తవ జీవితం ఆత్మలేని జీవితం, నిరుపయోగమైన జీవితం.
దేవుని ఆత్మతో నింపబడి ఈ వడకాన్ని ముగించేలా, పరిశుద్ధాత్మ శక్తి నీపై దిగి వచ్చేలా ప్రార్థన చెయ్యి. జీవమా నా యేసయ్యా, ఆత్మతో నింపుము, మమ్మ అభిషేకించుము దేవా. ఆ పరిశుద్ధాత్మ కావాలని అడుగు. ఆత్మ సన్నిధి శక్తి కావాలని అడుగు. దేవుని ఆత్మ ఉంటే ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవుని ఆత్మ ఉంటే దుష్టుడు నీ జీవితంలో ప్రవేశింపలేడు, అపవాది నీ జీవితంలో ప్రవేశింపలేడు. ఆ ఆత్మతో నింపబడాలని నీ హృదయాన్ని దేవునికివ్వు. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధన ఆరాధన ఆరాధనా నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే. జీవమాం యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమాం యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. మేడగది మీద అపోస్తులపై కుమ్మరించిన ఆత్మవలే పరిశుద్ధాగ్ని జ్వాలలను మా మీద కుమ్మరించుము దేవా. మేడగది మీద అపోస్తులపై కుమ్మరించిన ఆత్మవలే పరిశుద్ధాత్మ జ్వాలవలే నీ ప్రేమను కుమ్మరించుము. మేడగది మీద అపోస్తులపై కుమ్మరించిన ఆత్మవలే పరిశుద్ధాత్మ జ్వాలవలే నీ ప్రేమను కుమ్మరించుము. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే. జీవమాం యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. అభిషేకించుమయ్యా. అయా నీ బిడ్డలను నీ ఆత్మతో నింపుము. ఆత్మ ఫలములతో ఆత్మ వరములతో నీ బిడ్డలను అభిషేకించుము దేవా. వారి జీవితంలో పడిపోకుండా, బంధకాలలో చిక్కుకొనకుండా, అయా ఇజ్రాయేలీ ప్రజలని ఐగుప్తు బానిసత్వము నుండి నడిపించినట్లుగా పాలు తేనెలు జారివారే భూమిలోనికి నీ శక్తితో నీ ఆత్మను నింపి నీ బిడ్డలను నడిపించుము దేవా.
అనేకమైన బంధకాల నుంచి విడిపించుము దేవా. రోగముల నుంచి, వ్యాధుల నుంచి విడిపించుము దేవా. ఆత్మను కలిగిన జీవితములోనికి, ఆత్మ ఫలాలు పండించే జీవితములోనికి నీ బిడ్డలను నడిపించుము దేవా. అయ్యా, నీ వెలుగు, నీ తేజస్సు నీ బిడ్డల మీద నింపబడునుగాక. నీ గొప్ప వెలుగు ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంటిలో, ప్రతి బిడ్డ జీవితంలో చీకటిని పారద్రోలునుగాక. నీ దేవదూతలు ప్రభువా ఆ బిడ్డలకు పరిచర్యలు చేయుదురుగాక. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా వేంచేసిరమ్ము. ప్రతి బిడ్డను స్పర్శించుమయ్యా. ఏ ఒక్క బిడ్డ కూడా ఈ ఆరాధనలో తాకబడకుండా, ఏ ఒక్క బిడ్డ కూడా దేవుని సన్నిధితో స్పర్శించబడకుండా ప్రభువా ఈ ఆరాధన ముగియకూడదయ్యా. వేంచేసిరము. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా అభిషేకించుము. పరిశుద్ధాత్మదేవా నీ శక్తితో నింపుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. లజరబాయరదరన సది ఉషందరలదరని హినమరాశగిరి బరాదరనో సదరీశ్వ రుహల్ మరరాదరని జరందర. హల్లెలూయా, 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 హల్లెలూయా. కమ్ హోలీ స్పిరిట్. ఆత్మదేవా మమ్ము స్పర్శించుమయ్యా. యేసయ్యా, ఆనాడు కుష్ఠరోగిని తాకి స్వస్థపరిచినట్లు అయ్యా నీ బిడ్డలను తాకుముదయ్యా. నీవు తప్ప మాకు వేరెవరు లేరయ్యా. పేతురు అత్త జ్వరంతో పరి ఉన్నప్పుడు ప్రభువా ఇదిగో నీ చేతితో ముట్టావే. నీ బిడ్డలను ముట్టుముదేవా, నీ బిడ్డలను తాకుముదేవా. కమ్ హోలీ స్పిరిట్. ఆత్మదేవా వేంచేసి రమ్ము. పరిశుద్ధాత్మదేవా వేంచేసి రమ్ము నాయనా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎంటర్ ఎవ్రీ హౌస్ లార్డ్. ప్రతి గదిలో, ప్రతి ఇంటిలో నువ్వు ప్రవేశించు ప్రభువా. ఈ ప్రార్థనలో, ఆరాధనలో నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను తాక్కుము దేవా. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, 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 స్తోత్రం, స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం నాయన తండ్రి. ఆరాధన, ఆరాధన యేసు రాజా నీకే స్తోత్రం, 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 స్తుతి, 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ డెలివరెన్స్. థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ హీలింగ్ లార్డ్. అయ్యా నువ్వు ఇస్తున్న గొప్ప విడుదలను బట్టి స్తోత్రం. నువ్వు ఇస్తున్న గొప్ప స్వస్థతలను బట్టి స్తోత్రం. నువ్వు చేస్తున్న మహిమ కార్యములను బట్టి, నువ్వు ఇస్తున్న దీవెనలను బట్టి స్తోత్రం నాయనా. నువ్వు ఇస్తున్న ఆత్మ బలము, శక్తిని బట్టి నీకు స్తోత్రం. బంధకాల నుంచి, వ్యసనముల నుంచి నీవిస్తున్న విడుదలను బట్టి స్తోత్రం నాయన ప్రభువా. ఎంతో మందిని నువ్వు స్పర్శిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రం. ఎంతో మంది కన్నీళ్లు ఈ రాత్రి తుడవబడుతున్నాయ్యా నీ ద్వారా. నీకు స్తోత్రం నాయనా. నీకు మహిమ ప్రభువా. ఘనత నీది, మహిమ నీదయ్యా, తేజస్సు నీది ప్రభువా. ఆరాధన నీకే నాయనా, ఆరాధన నీకే ప్రభువా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. Let us remain silent. ఆ దేవుని సన్నిధిని అనుభవించుదాం. ఆ ప్రభు స్పర్శను అనుభవించు. ఆ వెలుగు,
ఆయన నీలో నింపుతున్నాడు. ఆ వెలుగుతో నింపబడు, ఆ సాన్నిధ్యముతో నింపబడు. చేతులను జోడించి దివ్య సప్రసాద ఆశీర్వాదాన్ని స్వీకరించుదాం. శిరమును వంచుడి అని పాట పాడుతూ ఆ తండ్రి సన్నిధిలో ప్రణమిల్లి ఆయన శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీదు పాతవ పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక జేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయముతోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చెతేరి. ఎందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలినవారా మాకనుగ్రహించండి. ఆమేన్. ఈ దివ్య సప్రసాద ఆశీర్వాదము ఈ మందసము పైకెత్తి ఆశీర్వదిస్తూ ఉండగా, యేసయ్యా నీ దీవెన ప్రతి బిడ్డ మీదికి వెలునుగాక. దేవుడు స్తుతింపబడునుగాక,
దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుషుడైన యేసు క్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసువు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పరిశుద్ధ రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యానమందు జేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంతువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క నిష్కలంక ఉద్భవము స్తుతింపబడునుగాక. కన్యకయును తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోహణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తమ దూతలయందును తమ పునీతులయందును దేవుడు స్తుతింపబడునుగాక. అందరం కలిసి ఈ యొక్క దివ్యవాణి టీవీ పరిచర్య కోసం ఈ పరిచర్యలో ఉన్న వారందరి కోసం ఈ పరిచర్య ఇంకా దేవుడు గొప్పగా ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి ఆ దేవాది దేవునికి అర్థిస్తూ ప్రార్థించుదాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. నీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ పాపగారి తలంపులు నెరవేరునట్లుగా పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పరిశుద్ధాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక.